ఫస్ట్ ఈరోజు పాట రిలీజ్ అయిందండి. ఈ పాట మ్యూజిక్ చాలా అద్భుతంగా చేసిన మా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చందు గారు అండ్ బ్రో కార్తిక్ బ్రో గోడ్రిగేష్ రోడ్రిగేష్ కార్తిక్ గారికి, అలాగే ఎండలో కూడా మేము నడుస్తున్నా కానీ ఆయన ఇంకొకసారి ఇంకో యాంగిల్ అని ఎంతో అందంగా చూపించాలన్న తాపత్రయం. నాగేష్ పెళ్లి చూపుల కెమెరామెనే కానీ దానికన్నా ముందు సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆయన్ని ఫస్ట్ ఈ సినిమాతోనే తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన లక్ బాగుండి ముందు పెళ్లి చూపుల కెమెరామెన్ అయ్యాడు, లేకపోతే జయమణి చెమ్మిర కెమెరామెన్. మాకు అది మా లక్ అనమాట. ఎందుకంటే ఒక క్రెడిట్ వచ్చింది మాకు, మా కెమెరామెన్ పెళ్లి చూపులు అనే హిట్ సినిమా చేసిన కెమెరామెన్ అని. చాలా థ్యాంక్స్ సార్. అలాగే శివాజీ గారికి ఒకవేళ పెళ్ళయి ఉంటే పెళ్ళం పక్కన ఉన్నంత టైము అంటే బయటకు వచ్చి షూటింగ్ చేసినప్పుడు పక్కన ఉండరు, వాళ్ళ వైఫ్ ఉండదు. కానీ ఆ టైం కూడా కలుపుకొని ఎడిటర్ వెంకటేష్ గారు ఈయన పొద్దున్న లేసి ఒక షర్ట్ వేసుకున్నట్టు ఒక వెంకటేష్ గారిని ఎడిటర్ని తీసుకొని వెళ్ళిపోయేటాడు రూమ్లోకి. నీలకమలది తెల్ల చేరుకుంటే అది ఈరోజు రెడ్గా అయిపోయిందండి. పాపం చాలా కష్టపడ్డారు ఆయన కూడా. చాలా థ్యాంక్స్ సార్. మ్యూజిక్ సైడ్ కానివ్వండి, కెమెరా సైడ్ కానివ్వండి, ఎడిటింగ్ సైడ్ కానివ్వండి. ఇంకొకటి చాలా మంది చూడంగానే ఇందాక రాంప్రసాద్ అని ఇక్కడ వచ్చిన మన సుధీర్ పక్కన ఉన్న రాంప్రసాద్ అన్న అదే ఊరు అన్నాడు. అది కాకినాడ ఒకటి, భీమిలి ఒకటి అని. ఇలాంటి అద్భుతమైన లొకేషన్లు వీళ్ళ క్రూ. దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆనంద్. చాలా కష్టపడి ఎతికి మొత్తం తిరిగి నేను అంటే ఎందుకు బాగా ఇదిగా చెప్తున్నానంటే ఒక్కటి చెప్తాను. హీరో ఈ సినిమాలో ఫస్ట్ సైకిల్ వేసుకొని ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఒక సంచి తీసుకుంటాడండి. హీరో ఎంటర్ అయ్యేది ఒక రోడ్డు, అది నానక్రమ్ కూడా అవతలు తీశారు. సర్వీ చెట్లుది నిజామాబాద్ దగ్గర తీశారండి, చెట్లలోకి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత ఒక ఊర్లోకి పోచంపల్లో తీశారు. ఆ పోచంపల్లో పక్కనున్న ఊర్లోనేమో మా ఇంటి ముందు తీశారు. ఒక 5 లొకేషన్లు ఓన్లీ సైకిల్ మీద నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళడానికి. మళ్ళీ అతనే ప్రొడ్యూసర్. నేను షాక్ అయ్యా నిజంగా. శివాజీ గారు మీ ప్యాషన్కి గ్రేట్. అసలు మీకు మంచి టీం దొరికింది. సుబ్బరాజు గారు లాంటి సపోర్టు, అందరు ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చిన సపోర్టు, మీ మధు, మీ బావ పక్కలో బళ్ళం మీకు ఆయన అందరూ ప్రతి సపోర్టు. అదే చెప్పవచ్చు. వీళ్ళందరూ ఈ రకంగా హెల్ప్ చేస్తే ఈయన ఏదన్నా ఆలోచిస్తే ఆ సీను ఇది చేసావు కదా, దీనికి ఇది ఉండాలి కదా, దీనికి ఇది ఉండాలి కదా అని ఒక జడల్లినట్టు అల్లి నేను స్క్రిప్ట్ పట్టుకొని నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను జనరల్గా అనిల్ రావుపూడి గారికి ఇలాంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పరశురాం బుజ్జి కావచ్చు వీళ్ళందరితో చేయించుకుంటా ఉన్నాను. ఈ ఒక్క స్క్రిప్ట్ మాత్రం ఇప్పటివరకు ఎవరి దగ్గర చదవంగానే ఓకే చేసేద్దామని చెప్పాను. అంత హెల్ప్ చేసిన పరం సూర్యాంష్ వాళ్ళ ఫ్రెండు, అతను కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి, అతనికి హెల్ప్గా. ఈ సినిమా నేను చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టవంతుడు నేను. ఈ అదృష్టం నాకు రావడానికి కారణమైన జేడి చక్రవర్తి గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఆయనకి నాకు సంబంధం లేదు, అసలు నేను ఆయన కలిసి యాక్ట్ చేయలేదు. ఆయన సబ్జెక్ట్ వీళ్ళకి అంటే డైరెక్టర్ గారు వర్మ గారి దగ్గర, జేడి గారి దగ్గర, ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు. తర్వాత లండన్ వెళ్ళి జాబ్ చేసుకుంటూ వీకెండ్లో స్క్రీన్ ప్లే నేర్చుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీయాలని ఫ్యాషన్తో నెలకి కొంత మంచి సాలిడ్ అమౌంట్, నేను అంత అమౌంట్ ఉంటే అసలు నేను రాను అసలు ఇక్కడికి, హ్యాపీగా అదే చేసుకుంటూ ఓపెన్గా 10 లక్షలు మిగులుతాయండి నెలకి. అయ్యి 2 ఏళ్ళు కష్టపడి ఆ డబ్బులు తీసుకొని వచ్చి సినిమా తీద్దామని వచ్చాడు. మేము బడ్జెట్ చెప్పాం, నా మీద దానికి ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువైంది. అయినా కానీ ఆయన ఏ రోజు అధైర్యపడలేదు. ఆయన అనుకున్నది వచ్చిందా కష్టపడ్డాడు. ఈ ఇంకా ఇట్లా చెప్తా ఉంటే చాలా చెప్పాల్సి వస్తుంది. ఎనీవే మంత్ ఎండ్కి ఆడియో ఫంక్షన్ చేసి నవంబర్ 1st or 2nd వీక్ అంటే 10వ తారీఖు కావచ్చు, దాని తర్వాత వారం కావచ్చు, ఈ 2 డేట్లలో కంపల్సరీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి మీకు ఒకే ఒకటి, డైరెక్టర్కు ఉన్న ఆలోచన ఇన్నోవేటివ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటానికి ఉదాహరణ సాంగ్తో పాటు పోస్టర్ మీద ఉన్న దేశవాళీ వినోదం కింద మళ్ళీ దేశీ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాడు. నేను ఎందుకంటే 2 ఒకటే కదా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అని మొదలు పెడతాడన్నమాట. దేశవాళీ వినోదం మీకు అర్థం అవుతుంది సార్. అదే మీరు యూఎస్లోనో యూకేలోనో మీరు ఉంటున్నారు, మీ పాపకి తెలుగు చదవడం టక్మని రాదు కదా, ఇంగ్లీష్ ఉంది కాబట్టి దేశీ ఎంటర్టైన్మెంట్ అని చదవద్ది, అలా అర్థం అవుతుందండి. అంత డీటెయిల్డ్గా అసలు ఇక మనం స్పూన్ ఫీడింగ్ సినిమా కూడా అంతే ఉంటుంది. చాలా గొప్ప సినిమా, నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది.
ఇంకా ఇలాంటివి చెప్తే రెగ్యులర్ అవుతుంది, అందరు చెప్పినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. చాలా మంచి కింద వాయిస్ వినపడుతుంది, కింద సమైక్యంగా నవ్వుకోండి, సమైక్యంగా నవ్వుకుందాం అని పెట్టారు. ఇది దేని గురించి పెట్టారంటే ఇది మాత్రం కంపల్సరీ ఇప్పుడు చెప్పాలి. ఈ సినిమాలో కరీంనగర్ నుంచి హీరో ఉద్యోగం రీత్యా కాకినాడ వెళ్తాడు. అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగిన కథ. అప్పుడు అందరూ నవ్వుకో, అదొకటాను ఫ్యామిలీలో అమ్మ నాన్న కావచ్చు, కుర్రోళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ నవ్వుకునే సినిమా అని. ఈ 2013లో జరిగిన కథ ఇది. అది సినిమా అంతా చూస్తున్నప్పుడు గుర్తు చేయడానికి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ పేరు అత్తారింటికి దారేదనే ఒక సినిమా. ఆ సినిమా ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు ఒక క్యారెక్టర్ ప్లే అనమాట. ఆడియో రిలీజు రేపే విడుదల, 10వ రోజు, 50వ రోజు, సినిమా ఎండింగ్లో త్వరలో మా టీవీలో అలా డిజైన్ చేశారు. అద్భుతమైన స్క్రిప్ట్, నేను సర్ప్రైజ్ అయ్యాను. అలాగే మొన్న సుకుమార్ గారు ఫోన్ చేసి ఒక్క సీన్ నటించడం కష్టం కానీ నువ్వు సినిమా అంతా నటించామన్నారు. థ్యాంక్ యూ సార్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముగిస్తున్నాను.